వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మన దేశంలో మతంతో సంబంధం లేకుండా ప్రజలు నాయకులను ఎన్నుకుంటే, పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం ప్రతిభ కంటే మతానికే పెద్దపీట వేస్తున్నారు. భారత్ ఎందుకు గొప్పదో చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో చాలా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కొన్ని విషయాలు పంచుకున్నారు. కేరళ ఒక హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతం నుండి ముస్లిం అభ్యర్థి గెలిచారు. అదే రాష్ట్రంలోని మరో హిందూ మెజారిటీ ప్రాంతం నుంచి క్రైస్తవ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే ఒక క్రైస్తవ మెజారిటీ ప్రాంతం నుంచి ముస్లిం అభ్యర్థి గెలిచారు. ఈ ఫలితాల గురించి ఆయన మాట్లాడుతూ ఇదే భారతీయ లౌకికవాదం యొక్క అందమని కొనియాడారు. అంతేకాదు, తమిళనాడులో ఒక నటుడు తన మతం పట్ల ఎంతో నిబద్ధత కలిగిన క్రైస్తవ నాయకుడు ఏకంగా ముఖ్యమంత్రిగా గెలిచారు. తన మతపరమైన భావాలను దాచుకోవడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు కూడా. నిజంగా భారత్ ఎంతో గొప్ప దేశం. ఇలాంటి పరిణామాలు ఇక్కడ మాత్రమే సాధ్యం. కానీ మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. అక్కడ గత ఎన్నికల్లో సువేరా ప్రకాష్ అనే హిందూ డాక్టర్ పోటీ చేశారు. ఆమె తండ్రి కూడా అదే ప్రాంతంలో 25 ఏళ్లుగా ఉచిత ఆసుపత్రి నడుపుతూ సేవ చేస్తున్నారు. కానీ ఏమైంది? బిలావల్ భుట్టో పార్టీ నుంచి టికెట్ పొందిన ఆమె గెలిచిన తర్వాత నా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కానీ ఆమెకు ప్రత్యర్థిగా నిలబడిన కనీస జ్ఞానం లేని ఒక తబ్లిగీ మౌలానా పోటీ చేశాడు. ఫలితాలు వచ్చాక చూస్తే డాక్టర్ ప్రకాష్ కి కేవలం 1700 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ మౌలానా భారీ మెజారిటీతో గెలిచాడు. దీంతో విసిగిపోయిన ఆమె రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి చెప్పి ఇప్పుడు కేవలం వైద్యం పైనే దృష్టి పెట్టారు. అంత దూరం ఎందుకు? మన బెంగాల్లోని యూసఫ్ పఠాన్ పెద్దగా కష్టపడకుండానే సునాయాసంగా గెలిచేశాడు. ఇక భారతదేశానికి మరియు పాకిస్తాన్కి ఉన్న అసలైన వ్యత్యాసం ఇదే. అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ముఖ్యంగా ముస్లిమ్స్ అర్థం చేసుకోవాలి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.